హాయ్ హలో అందరికీ నమస్తే. ఆహ్, ఈ లాస్ట్ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. తిరుపతి, తిరుమల వెళ్ళి అని చెప్పాము కదా! దాని తర్వాత కంటిన్యూ వీడియో అండి. అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే కొండ మించి కిందకి దిగేసి, అక్కడ చుట్టూ ఉన్న కొన్ని అంటే కాణిపాక వినాయకుడు, తర్వాత గోల్డెన్ టెంపుల్, వైభవ ఆహ్, వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇలా కొన్ని కొన్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దర్శనం చేసుకున్నాము. మనకి స్టార్టింగే వెళ్ళిన వెంటనే ఆ పార్ట్ ఏదైతే ఎంట్రన్స్ పార్ట్ మనం వీడియో తీసి అక్కడ కెమెరాస్, ఫోన్స్ నాట్ అలౌడ్ కదా! అక్కడ పెట్టేసి చక్కగా దర్శనం చేసుకొని వచ్చేసాము. అలాగే అన్నీ చూసి వచ్చేసిన తర్వాత లాస్ట్ ఆహ్, అరుణాచలం వెళ్ళేసరికి మాకు నైట్ అయిపోయిందండి. అక్కడ నైటు అక్కడ వెహికల్ ఏదైతే తీసుకున్నామో అది ఓపెన్ ప్లేస్‌లో పెట్టేసి అక్కడ రూమ్స్ చూడడానికి మా వాళ్ళందరూ ఎళ్లారు. కానీ ఒక సత్రం అయితే తీసుకున్నాము. వేరే వేరే రూమ్స్ కన్నా అందరూ ఒకే దగ్గర ఉందామని చెప్పేసి ఒక పెద్ద హాల్ లాంటిది, ఒక సత్రం లాంటిది చూపించారు. అందులోనే అందరం లగేజెస్ పెట్టుకొని దాదాపు అందరూ కూడా మాక్సిమం ఒక ఐదుగురు, ఆరుగురు పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉండిపోయారు కానీ, అందరూ కూడా మేము గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చేసాము. మేము స్టార్ట్ చేసేసరికి 12 అయిందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళి, అక్కడ హారతి దగ్గర అక్కడ ఉంటే, అక్కడ ఒక అతను మాకు చక్కగా ఇలాగా బొట్లు పెట్టి చెప్పారు. 14 కిలోమీటర్లుంటాయి. దాదాపు త్వరగా నడిచేవాళ్ళు, అలా సైలెంట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అయితే 3 అవర్స్, 4 అవర్స్ అయిపోతుందని చెప్పారు. సో, చుట్టూ కూడా 14 కిలోమీటర్‌లో కూడా 8 లింగాలుంటాయి. ప్రతి ని దర్శనం చేసుకుంటూ అలాగా ఎండింగ్ పాయింట్‌కొచ్చేసరికి మనకి ఈ మెయిన్ టెంపుల్ వస్తదని చెప్పారు. ఇది అగ్నిలింగం అండి. దాదాపు మేము ఆ టైంకి వెళ్ళేసరికి 12కి స్టార్ట్ చేసాం కదా! స్టార్ట్ చేసేసరికి అప్పటికే కొన్ని అన్ని దేవాలయాలు మెయిన్ ఏదైతే ఆ 8 లింగాలున్నాయి కదండీ! అవన్నీ తాళాలేశారు. కొన్ని బయటకి కనిపించాయి. కొన్ని సైడ్‌కున్నాయన్నమాట. కాపోతే ప్రతి ప్లేస్‌కి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండి రావడం జరిగింది. ఇలా నడుచుకుంటూ అంటే చాలా తక్కువ మంది అలా నడుస్తూనే ఉన్నారండి. నిత్యము అది ఆహ్, గిరి ప్రదక్షిణ అయితే అందరూ చేస్తున్నారనమాట. ఎక్కువ లేకపోయినా కొన్ని పర్వదినాల్లో అయితే కంపల్సరీగా పౌర్ణమి, అమావాస్య ఇలాంటి తిథులు ఇలాంటి టైముల్లో అయితే చాలా ఎక్కువగా ఉంటది. రష్‌గా ఉంటది. కానీ నార్మల్ డేస్‌లో అయితే అలాగని నడుస్తూనే ఉన్నారండి. మాకైతే దాదాపు చాలా ఎక్కువ మంది అలా మాతో పాటు చాలామందున్నారు. ఇక్కడ మేము లాస్ట్ ఎండింగ్ పాయింట్‌కొచ్చిన తర్వాత అక్కడ ఒక స్పాట్ బావుంది కదా! అని చెప్పేసి కూర్చొని తీయమంటే మా తమ్ముడిని వీడియో తీయమంటే రకరకాలుగా ఇలా వంపు పెట్టి రకరకాలుగా వీడియో తీశాడు. సో, అదయిపోయింది. కొంచెం ముందుకొచ్చేసరికి ఈ మోక్షగుండం అని చెప్పేసి మోక్ష మార్గం అని చెప్పారు. నన్ను సరదాగా మా చెల్లేమో ఏం చేసిందంటే, నేనప్పటికే చాలా ఎండింగ్ పాయింట్‌కొచ్చేసాం కదా! అందులోని ఎక్కువగా చాలా దూరమొచ్చాము. అప్పటికి కొంచెం కాళ్ళు చిన్నది నొప్పి పడుతున్నాయనమాట. "అక్క, అక్క రా అక్క ఇది చూడు" అని చెప్పేసి అనగానే నేను వెనక ముందు చూస్తూ ఉంటే అయితే ఓకే అని చెప్పేసి వెళ్ళి సరే అయితే నేనెళ్తానని చెప్పేసనెళ్ళి మామూలుగా వచ్చేయడమైతే కొంచెం వచ్చాను. ఇంకా ఒక్క నిమిషం కూడా నాకు ఎలా అనిపించిందంటే, ఇందులో ఇరుక్కుపోయానేమో, ఇంక రాలేనేమో, ఆ నిమిషం అలా అనిపించిందనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, "అమ్మ ఏం పర్వాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోపలికి వచ్చి ఉన్నవాళ్ళు ఎవ్వరు ఇరుక్కుపోవడం జరగదు. ఏమీ అవ్వదు. మీకన్నా ఇంకా ఒళ్ళుగా, ఇంకా లావుగా ఉన్నవాళ్ళు కూడా ఈ మోక్ష మార్గం నుంచి బయటకొస్తారు. మీరు ఏమి అనుకోకండి. మీరేమి ఇది చేయకండి. వేరే ఆలోచన పెట్టుకోవద్దు. మీరు చక్కగా వచ్చేయండి" అని చెప్పారనమాట. అయినప్పటికీ నాకు ఆ లోపలుండేసరికి ఆ ఒక్క కొన్ని సెకండ్‌లో ఏమైందంటే, నేను అలా ఉండిపోయానేమో, ఇంక బయటికి రాలేనేమో అనేసుకున్నాను. అనుకోని మా చెల్లి వాళ్ళని, "చెల్లి రండి" అక్కడ బయట వాళ్ళు చూస్తున్నారనమాట. అక్కడ మా సిస్టర్స్ ఉంటే, "రండి చెయ్యి పట్టుకొని లాగండి నేను రాలేకపోతున్నానని" చెప్పేసంటే, వాళ్ళేమో నా మొహం చూసి, నా ఫేసు ఒక అమాయకంగా పెట్టడం వల్ల వాళ్ళు చూసి నన్ను లాగేవారనమాట. నవ్వుతూ లాగేవారు. ఆ నవ్వడం వల్ల వాళ్ళకి ఆ సపోర్ట్ ఉండేది కాదు. అప్పుడు ఇంకొక సిస్టర్ నేనేం చేశానంటే బ్యాక్‌కి వచ్చేస్తాను. ఇంకా ఇటు నుంచి కాకుండా ఇంక బ్యాక్‌కెళ్ళిపోదాం అనుకున్నాను. చెల్లి అటునుంచి లాగేయండి. నేను అటునుంచి వచ్చేస్తాను అని చెప్పేసి చెప్పాననమాట.
చెప్తే వాళ్ళు ఇంక ఎలాగైతే లాగేద్దాం అనుకున్నారు. పోనీ ఫ్రంట్ నుంచి కాకపోతే వెనక నుంచైనా లాగేద్దాం అనుకున్నారు. సో, నేను కూడా ఇంక బ్యాక్‌కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కడ ఒక అక్కడ వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు అక్కడ స్వామీలు ఆళ్ళు ఏం చెప్పారంటే, "ఏం పర్వాలేదు." వాళ్ళు చాలా ఎంకరేజ్ అనమాట. "ఏం పర్లేదమ్మా చక్కగా నువ్వు వచ్చేస్తావు. ఏమి వచ్చేస్తావు" అని చెప్పేసి చెప్పారనమాట. ఆ ఒక్క క్షణము నా ఏంటంటే నన్ను నేను కోల్పోయానని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నేనేం ఆలోచిస్తున్నానో, ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అంటే ఇరుక్కుపోయానని ఒక శరీర తత్వంతోనే ఉన్నాను తప్ప, ఇది ఒక్కసారి మనము రాగలము అని చెప్పినా కూడా చిన్న ధైర్యం అన్నది నేను మిస్ అయ్యాను. సో, ఎట్టకేలకి ఎలాగైతే నా అంతట నేనే ప్రయత్నం చేసి చక్కగా అటు ఇటు ఎలా అనుకుంటూ ఎలాగైతే వచ్చేసానో ఆ అక్కడ ఎదురుగుండా నందీశుడికి నందీశుడున్నారు. దర్శనం చేసుకొని, అక్కడ దండం పెట్టుకొని, అక్కడి నుంచి ఆ మోక్షగుండం నుంచి బయటకొచ్చేటప్పటికి ఒక చక్కటి అనుభూతండి. ఒక తల్లి ప్రసవించేటప్పుడు అంటే ఒక శిశువుకి జన్మనిచ్చేటప్పుడు తను ఏ విధంగా అయితే ఆ ఫీలింగ్ అయితే ఎలాగుంటదో, ఆ అనుభవం ఎలాగైతే చెందుతామో, ఆ మోక్షగుండం నుంచి బయటకొచ్చేటప్పుడు ఒక జర్రమని జారేలాగా ఒక అనుభవం ఉంటదండి. అలా జారేటప్పుడు ఒక చక్కటి అనుభూతనమాట. నిజంగా అది చాలా చక్కటి అనుభవం. అక్కడ అందులో నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అలాంటి చక్కటి అనుభూతి అయితే ఉంటది. సో, అక్కడి నుంచి అయిన తర్వాత చాలా ఎనర్జీని తీసుకోవడము అంటే ఒకలాంటి శక్తి అక్కడ ఉన్న ప్రదేశము, దాని తాలూకా ఎనర్జీస్ ఇవన్నీ చాలా శక్తొచ్చి చాలా సేపు కొద్దిసేపయితే అక్కడికి ఒక 2, 3 కిలోమీటర్లు ఉంటదనుకుంటాను. నాకు పూర్తి తెలీదు. సో, చాలా చక్కగా నడుచుకొని తెల్లవారి స్వామివారి దర్శనం చేసుకున్నామండి. 6 గంటలకు దర్శనం చేసుకొని ఇంకా, ఇంకా మా ప్రయాణం తిరిగి ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. సో, ఇదండి విశేషాలు. థాంక్ యూ సో మచ్.